ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఐడి, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అవతార్. ఐడి, ఈమెయిల్, నేమ్, ఫస్ట్ నేమ్, అవతార్, వేరియబుల్ కేర్, టెక్స్ట్, integer, auto increment, primary, unique, okay, last name, and these are all nullable. Auto increment, okay, everything it's okay. Next I will go with save. ఓకే, యూజర్స్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే ఇప్పుడు ఏంటంటే ఏమని అడిగాడంటే టాస్క్ వచ్చేసి ఒక సిఎస్వి ఫైల్ ఉంటుంది. సో సమ్ లొకేషన్లో ఉంటుంది, ఆ లొకేషన్లో సమ్ డమ్మీ డేటా ఉంటుంది. అది తీసుకొచ్చి మనం దాన్ని రీడ్ చేసి డేటాబేస్లో క్రియేట్ చేయాలి. సో రీడ్ చేసేటప్పుడు ఏమన్నా డూప్లికేట్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. అండ్ సిఎస్వి రిపోర్ట్ ఎన్క్యూ డేటాతో తీసుకొచ్చి అండ్ ఒక దాంట్లో 3 సిఎస్వి ఫైల్స్ ఉన్నా మనకు కావాల్సిన ఫైల్ మాత్రమే సెట్ చేయాలి. ఓకే, అండ్ దట్ సేవ్ చేసి అది తీసుకొచ్చి డేటాబేస్లో స్టోర్ చేసి అండ్ డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్. ఓకే, first we will execute a database connection we already written. Okay, first database connection successfully. Next what is the directory? dir. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ రైట్ చేసాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం, స్కాన్ చేయాలి. ఒక దాంట్లో ఏమని స్కాన్ చేయాలి. ఓకే, స్కాన్ చేసాము. ఇప్పుడు ఎండ్ విత్ సెమీకోలన్ చెక్ చేద్దాం అది ఏముంది దీంట్లో. డైరెక్ట్ ఫైల్స్. ఓకే, నెక్స్ట్ ఓకే డైరెక్టరీ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈచ్ ఫైల్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈచ్ ఫైల్కి వెళ్దాం. సో మనం అక్కడ ఒకవేళ 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్కి వెళ్దాం. ఓకే, వెళ్ళి వెల్కమ్ సెర్చ్ చేద్దాం. స్ట్రింగ్ పొజిషన్ అంటే ఒకలా చెక్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సిన ఫైలు అవునా కాదా
దానికోసం పాత్ ఇన్ఫో ఎక్స్టెన్షన్ దగ్గర సెర్చ్ చేస్తాం. ఒకవేళ ఓకే, ముందు పొజిషన్ చెక్ చేస్తాం ఒకవేళ మ్యాచ్ అయిందా లేదా, లేదా మ్యాచ్ అయింది. సో ఎక్స్టెన్షన్ సిఎస్వీనా కాదా. సో ఒకవేళ సిఎస్వీ అయితే ఎకో మ్యాచ్, మ్యాచ్. ఓకే, యూజెస్ డేటా ఉందంట, ఫైల్ ఉందంట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కొత్త ఏరియా క్రియేట్ చేద్దాం. కొత్త ఏరియా క్రియేట్ చేసి ఈ యొక్క డైరెక్టరీ ఫైల్, ఓకే, ముందు ఫైల్ తెచ్చుకొని ఒక ఫైల్లో ఉన్న డేటాతో ఒక కొత్త ఏరియా క్రియేట్ చేద్దాం. ఏరియా క్రియేట్ చేసి ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి కదా, ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం, టేబుల్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈచ్ డేటాని ఈచ్ ఏరియాని పుష్ చేద్దాం. సో దాని ఫర్ ఈచ్ రాసి ఇది ఇన్సర్ట్ అయింది అనమాట. ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ డేటాబేస్. ఓకే, సక్సెస్ఫుల్. లాస్ట్లో మొత్తం ఏమైందో కాన్ క్లోజ్, అంటే డేటాబేస్ క్లోజ్ చేయడం. ఫైల్ డేటా యూజర్స్ ఫైల్స్ యూజర్ డేటా. ఫైల్స్, ఓకే, డూప్లికేట్ ఎంట్రీ ఐడి ఫర్ ఈమెయిల్. Stored in database. Nice. This is with the happen.